చూడండి, చదువుదాం. మత్తయి సువార్త గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనమండి. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. నాతో పాటుగా మీరందరూ చెప్పండి. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవునికి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, తగ్గింపుదల కలిగి ఉండాలని ప్రభుల వారు చెబుతున్నారండి. ఏం కలిగి ఉండాలి? తగ్గింపుదల. తగ్గింపుదల కలిగి ఉండాలని ప్రభుల వారు చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము చదవండి. ఈ దినముల అంతమందు ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవునికి మహిమ. యేసుక్రీస్తుల వారి వల్ల ఏమి నిర్మాణమైనవి? ప్రపంచములు, ప్రపంచములు. దేవునికి మహిమ. చూద్దాము. మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనము. ఆ గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. దేనిపైన నడుచుచున్నాడు ప్రభు? దేనిపైన? సముద్రం పైన. దేనిపైన? సముద్రం. హల్లెలూయా. సముద్రం అంటే మీకు తెలుసండి ఎంత లోతుగా ఉంటుంది అనేది. ఎంత లోతుగా ఉంటుంది అనేది మీకు తెలుసండి. సముద్రం మీద నడుచుచున్నవాడు. అలాగే దేవుని పిల్లరా, మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదాం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలనని ఆయన మరుగై ఉండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని
వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోపెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట వృద్ధి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున, వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను విడిచి వెళ్ళిపోయెను ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పడుకొని ఉండగా దెయ్యము వదిలిపోయి ఉండుట చూచెను. ఎంత బలస్తుడండి ఈయన! ఒక స్త్రీ వచ్చి, నా కుమార్తె దెయ్యం బట్టి వేదన చెందుతుంది నాయన, నా కుమార్తెను ఆ దెయ్యపు అనుకూలత నుండి విడిపించయ్యా అని బ్రతిమిలాడింది. యేసుక్రీస్తుల వారు ఏమంటుండో తెలుసా? వెళ్ళు, నీ కుమార్తెకు ఆ దెయ్యం వదిలిపోయింది అన్నాడు. ఏ ఊరో ఆమెది, చాలా దూరం. సురోపెనికయ వంశస్థురాలంట ఆమె. ఏ వంశస్థురాలు? సురోపెనికయ వంశస్థురాలు. హల్లెలూయా! ఇక్కడ మాట ఇస్తే ఎక్కడ అద్భుతం జరిగింది? కొన్ని వందల కిలోమీటర్ల దూరం అద్భుతం జరిగింది. అలాగే మత్తయి సువార్త గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుదాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిశువులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు యేసు వారి ఎల్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేవని యేసుక్రీస్తుల వారితో శిష్యులు చెప్పిరండి. చదువురా. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. పచ్చిక మీద ఆశీర్వదించిన రొట్టెలను చేపలను విరిచి శిశువులకు ఇచ్చాను. శిశువులు
జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నింపిరి. ఎంత గనుడు అండి! ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు అండి? 5 రొట్టెలు 2 చేపలు. ఎన్ని? 5 రొట్టెలు ఇక మాట్లాడు. 5 రొట్టెలు 2 చేపలు. ఎన్ని వేల మందికి పెట్టారండి? 5,000 మంది పురుషులకంట. ఎన్ని గంపలు నింపారు? ఎంత గొప్ప అద్భుతం! ఎంత గనుడు! మత్తయి సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 25. జన సమూహములను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. చూడండి, ఒక శతాధిపతి యొక్క కుమార్తె. ఆ శతాధిపతి నయమాను. ఏం పేరండి? ఏం పేరుంది ఇక్కడ? ఒక అధికారి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అతని కుమార్తె, శతాధిపతి కుమార్తె చనిపోతే ఆమె చెయ్యి పట్టుకోగానే ఆమె ఏమైంది? బ్రతికింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతూ వెళ్తే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షింపుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయెను. ఏవి నిమ్మలమైనవి? గాలి, సముద్రం అండి. ఏంటండి? ఆయన ఒక్కసారి సముద్రమా ఆగు అంటే ఏమైపోయినాయి? ఆగిపోయినదండి. తుఫానా వెనుకకు మళ్ళీ అంటే ఏమైపోయింది? వెనుకకు మళ్ళీపోయింది వెనుకకు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గనుడో చూడండి. ఎజెకియెలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్నడగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదరు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనేదరు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము
నేను ప్రవచించుచుండగా గడగడగడమను వణుకు ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటితో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. ఎవరండి వీళ్ళు మహాసైన్యమై నిలిచిన వాళ్ళు? చనిపోయి ఒక లోయలో ఉన్న ఎముకలు ఒక మహాసైన్యమై నిలిచిందంట. చనిపోయి కొన్ని వందల సంవత్సరాలుగా ఎముకలు లోయలో ఎక్కడ పడితే అక్కడ పడుంటే ఆ ఎముకలు అతుక్కోవడము, వాటికి శరీరం రావడము, నరాలు రావడము, మాంసము రావడము, వాటిలోకి అవయవాల గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు రావడము ఏంటండి, అవన్నీ రావడము, జీవాత్మ రావడం, ఒక గొప్ప సైన్యమై నిలబడడం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బలస్తుడు దేవుడు. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాను, మాకు తెలుసుగాయ్యా. దేవుని పిల్లలారా, తెలుసు ఆయన ఎర్ర సముద్రం పాయలు చేసినవాడు, ఒట్టి బండల నుండి నీళ్లు బయటికి తీసినవాడు. దేవుని పిల్లలారా, ఒక్క రాత్రికి ఆయన దూతను పంపిస్తే 185,000 మందిని చంపగలిగిన సమర్థత కలిగిన వాడు, ఇంత సర్వశక్తి గలవాడు. ఈయన ఏం చేశాడండి? ఈయన ఏం చేశాడు? మొదట మీకు చదివించిన మాట ఏం మాట? బలో మెరకు దేకు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. ఇంత గనుడయ్యుండి ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు ఆయన? తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? తగ్గించుకున్నాడండి. దేవుని స్తోత్రం. ఇటు చూడు నా దగ్గర. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకున్నాడండి. ఎంతగా, ఎలా తగ్గించుకున్నాడు అంటే, దేవుని పిల్లలారా, మొదటి సమూయేలు గ్రంథంలోకి రండి. మొదటి సమూయేలు గ్రంథంలోకి వస్తే ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ మొదటి సమూయేలు గ్రంథంలోకి వస్తే, థ్యాంక్ యూ లార్డ్, 3వ అధ్యాయంకి వెళ్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుటారుదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందరదృష్టి గలవైనందున ఆగో, ఎక్కడికి వచ్చాడు దేవుడు? సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరంలో పడుకొని ఉండగా
యెహోవా సమూయేలును పిలిచెను. ఎవరు పిలిచాడంట? యెహోవా. ఇప్పుడు సమూయేలు మీసాలు తిరిగిన మొగోడా అండి? కొన్ని వందలు వేల లక్షల ప్రజలకు పాస్టరా అండి? పాస్టరా? కాదండి. ఆయన ఎవరంట? మొదటి వచనంలో ఏం రాయబడ్డది? బాలుడైన సమూయేలు. బాలుడు అండి, బాలుడు. రారా, ఎవరున్నారు బాలుడు అంటే? చిన్న వీళ్ళు ఎవరు లేరు ముందు. ఒక్క ఆయన ఉంటే నిద్రపోయి ఏం వేసిరు పడక. అబ్బా సూపర్, దేవుని ఇస్తాను. బాలుడు. ఒకరు నిలబెట్టండి, ఎవరైనా ఒకరు. ఇప్పుడు లేపుతున్నారు పిల్లలందరినీ. ఇప్పటిదాకా మంచిగా రాత్రిళ్ళు నిద్రపోవట్లేదు వెళ్ళు. అమ్మో, భయం. బాలుడు అంటే ఎంత అండి? నిలబెట్ట, నిలబడరా. తీసి ఎత్తేస్తున్నాయి. అగో అటు చూడండి, వెనకకి తిరిగి చూడండి, ముందోళ్ళు ఇటు చూడండి. ఎంత అండి బాలుడు? ఎంత ఉన్నాడు? అగో దేవుని స్తోత్రం. ఈయన సరిగా పెట్టు. ఏం మాట్లాడుతున్నావు? సరిగా పెట్టు భోజనము, వాటర్ సరిగా పోయి అని. ఇంకా పైనుండి ఏం చెప్తాము? దేవుని పిల్లలారా, మీకు నేను సెలవిచ్చేది ఏంటంటే, మనలో ఏముండదండి? హల్లెలూయా, 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 హల్లెలూయా. వెనకాల ఉన్న వాళ్ళకి వినిపిస్తుందా? అంటే అయ్యగారు, ఆమేన్, ఆమేన్. ఏంటండి? సృష్టికి కర్త ఆయన మహత్కార్యాలు మీకు చెప్పాను కానీ ముందు కొన్ని వివరాలు మీకు వివరించాను. అంత గొప్ప దేవుడు. మంచి దేవునికి మహిమ. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఎవరి యొద్దకు వెళ్ళి మాట్లాడుతున్నాడండి? ఆయన ఎవరంట? ఆయన బాలుడు. ఎవరైనా బాలుడు. చిన్నవాని దగ్గరికి వెళ్ళి అంత గొప్ప దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయనలో ఎంత తగ్గింపు ఉన్నట్టండి, ఎంత తగ్గించుకున్నట్టు. ఇప్పుడు దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తగ్గింపు క్రీస్తుల వారికి. ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. ఆయన చిన్న పిల్లలతో కూడా ఆయన మాట్లాడే విధానం ఏమని పిలుస్తున్నాడు? రా అని పిలుస్తున్నాడా? పోరా అంటున్నాడా? రే అంటున్నాడా? రే పొట్టోడా అంటున్నాడా? రే పొడవోడా అంటున్నాడా? ఏమంటున్నాడండి? సమూయేలు అని పిలిచెను. ఏమని పిలుస్తున్నాడు? సమూయేలు అని పిలిచెను. మనమైతే చిన్నపిల్లల్ని ఏమంటాం? రాయ్ ఏందిరా? దేవుని పిల్లరా, అంతెందుకండి? మాట విషయంలోనైనా సరే, ఇంకా ధనము విషయంలోనైనా సరే, జ్ఞాన విషయంలోనైనా సరే, మనకంటే కొద్దిగా తక్కువ స్థాయిలో ఉన్నవారిని మనం ఏమంటాం? రాపో కొడతారా? కొట్టరా అండి? ఈ బ్లగ్ ఇక్కున్నట చెప్పు. హల్లెలూయా. వాక్యమేను దేవుని మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. ఏమని అంటారండి?
ఏమని పిలుస్తారు? రాపోగొడతారు. కొంతమంది కులం కొద్దిగా కాస్త కులం పెద్దదయ్యేసరికి చిన్న కులపోళ్ళని ఏమంటారు? ఆరితోరి, అగో ఆశి తోసి, ఆరితోరి ఆశి తోసి అంట. దేవుని పిల్లలారా, సృష్టికర్తని తగ్గించుకున్నాడు. మనం ఏం కావాలి? తగ్గించుకోవాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి ఈయన, ఎంత మంచి దేవుడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి మనం చదివితే ఇక్కడ ఒక గుడ్డివాడు కనబడుతుండండి. గుడ్డివాడు. ఆ గుడ్డివాడి పని ఏంటంటే అడుక్కొని తింటాడంట. ఏం చేస్తాడండి? ఓ బొచ్చ పట్టుకొని ఏం చేస్తాడు? అడుక్కొని తింటాడండి. అడుక్కొని తింటాడు ఆ బొచ్చ పట్టుకొని. అడుక్కొని తినేవాడు ఏమని కేకలు వేయిచుండెను? దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని అతడు మరి ఎక్కువ కేకలు వేయగా అప్పుడు యేసు నిలిచెను. ఆమేన్. యేసయ్య చుట్టూ ఎవరున్నారండి? యేసు ప్రభు చుట్టూ ఎవరున్నారు? ప్రధానులండి, అధికారులండి, ధర్మశాస్త్ర ఉపదేశకులండి, శాస్త్రులండి, శిశువులండి, ధన భోగాలు కలిగినటువంటి కోట్లకు పడిగెత్తిన వారండి, రాజ్యాంగములో రాజకీయములో మంచి పట్టు సాధించి ఆ అధికారములో ఉన్నవారండి. అలాంటి వారు క్రీస్తు చుట్టూ ఉంటే ఒక బొచ్చ పట్టుకొని అడుక్కుంటున్నవాడు కళ్ళు లేనోడు. ఏం లేవు ఆయనకు? కళ్ళు లేవండి. అలాంటి వాడు ఏమంటున్నాడు? దావీదు కుమారుడా, యేసయ్యాని కేక వేయగా ఏం చేశాడు? నిలిచాడు. నిలిచాను. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అతడు నిలబడి ఆ గుడ్డివాడితో చక్కగా మాట్లాడాడండి. ఏం చేశాడు ఆయన? బొచ్చ పట్టుకునే బీదోడు ఒక ఎమ్మెల్యే గారు మన ఊర్లోకి వచ్చి డప్పులు దర్జాగా సవారు చేస్తూ వెళ్తుంటే ఒక బిచ్చగాడు అయ్యా ఎమ్మెల్యే సారు అని అన్నాడు అనుకో, ఆగుతాడా అండి? పట్టించుకుంటాడా అండి? మీ ఊళ్ళలోకి ఎమ్మెల్యే గారు వస్తుంటారు, ఆగుతాడా అండి? చూడండి, దేవుని పిల్లలారా, యేసయ్యలో ఉన్న తగ్గింపు, ఎవరిలో? క్రీస్తులో ఉన్న తగ్గింపు. అందుకే ఆయన ఏమయ్యాడు? మరణాన్ని జయించగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఆయన తగ్గించుకోవాల్సిన అవసరమే లేదండి. ఎందుకు? ఈ ప్రపంచాలు ఎవరి ద్వారా కలిగాయి? ఈ సృష్టికి కర్త ఎవరు? అసలు దేవుడు ఎవరు? యేసుక్రీస్తు అండి. ఆయన తగ్గించుకోవాల్సిన అక్కర అవసరత లేదు. కానీ అంతటి దేవుడే తగ్గించుకుంటే ఈ 2025 సంవత్సరంలో దేవునితో మాట్లాడుతున్న మాట, నువ్వు తగ్గింపుదల కలిగి ఉంటే నువ్వు హెచ్చించబడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తగ్గించుకుంటే, తగ్గింపుదల కలిగి, వీడు బీదోడు నేనెందుకు మాట్లాడాలి, ఈవిడ బీదస్తురాలు నేనెందుకు మాట్లాడాలి, ఈవిడ గతి లేనిది ఎందుకు నేను మాట్లాడాలి, ఇతడు నా దగ్గర పనోడు, లేదంటే ఇతడు అదిగో ఆయన దగ్గర పనోడు, ఇతడు హోటల్లో పనిచేస్తాడు, ఇతడు అడుక్కొని తింటాడు అని వాళ్ళ ఎడల మనం గర్వించినట్టు మాట్లాడినా గర్వించిన మన కౌంట్ ఏమైతుంటది?
మన ఆశీర్వాదం ఏమైతుంటుంది? తగ్గిపోతుందండి, తగ్గిపోతుంది. అంతటి క్రీస్తే, అంతటి గొప్ప దేవుడే తగ్గింపుదల కలిగి బ్రతికాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపుదల కలిగి బ్రతకండి. ఆమెన్. తగ్గించుకొని బ్రతకండి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో చూసినా క్రీస్తుతో సరితూగేటి మన దగ్గర ఏమి లేవు. అంతెందుకండి, ఆయన శిశువులతో సరితూగేటి కూడా మన దగ్గర ఏమి లేవండి. ఉన్నాయా? లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిర్ణయానికి ఈరోజు నువ్వు రావాలి. ఈ రోజుతో నేను తగ్గింపుదల కలిగి బ్రతయ్యా. నోరుంది కదా అని, చూపు ఉంది కదా అని, ఆలోచన ఉంది కదా అని, చేతిలో కొంత డబ్బు ఉంది కదా అని మనము హెచ్చించుకున్నామా, ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ఎవరికైనా చేతులు ఎత్తి వందనాలు చెప్పాలి. అవసరమైతే నువ్వెంత పెద్ద వ్యక్తివైనా సరే, నువ్వెంత ఉన్నతరాలువైనా సరే, మందిరానికి ఎడ్డోడు వచ్చిన వానికి పరిచర్య చేయాలి నువ్వు. ఆమెన్, ఆమెన్. ఎడ్డోడు వచ్చిన పరిచర్య చేయాలి. ఆ ఎడ్డోడికి నేను అన్నం పెట్టాలనా, ఎడ్డోడికి నేను చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలనా అంటే అవును, అదే తగ్గింపు. విధవరాలికి నేను ప్లేట్ ఇచ్చి భోజనం పెట్టాలనా, ముండ మోసింది, అదే తగ్గింపు. ఆమెన్, హల్లెలూయా. ఆ టాయిలెట్స్ ఏందో మొత్తం అందరూ టాయిలెట్స్ పోతే నేను నీళ్లు పోసి క్లీన్ చేయాలనా, అదే తగ్గింపు. ఆమెన్, హల్లెలూయా. ఎంతమంది ఏలన చేసినా, అపహసించినా, తక్కువ చేసి మాట్లాడినా డోంట్ కేర్. తగ్గించుకునే ఆ మనసును నువ్వు స్థిరపరచుకుంటే చాలు, దేవునిలో ఆ జ్ఞాపకాల్లో నువ్వు ఉంటావు. ఆమెన్, హల్లెలూయా. ఆశీర్వాదాలు పొందుతావు. అందుకే బైబిల్ ఏం సెలవిస్తుందండి? తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఇది నేర్చుకుందాం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, రెండోదిగా మనం చూసినట్లయితే మొదటి తిమోతి పత్రిక ముగిద్దామండి. నేను ఎక్కువసేపు కూడా ఏం చెప్పాను, వాక్యం ఇంకో 15 నిమిషాలు వినండి, 12 గంటల వరకే. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరియు ఆగో ఏంటంట, ఏంటి వినాలి, అందరు వినాలి, అందరు వినాలి, అందరు వినాలి. సంఘమునకు వెలపటి వారి ద్వారా మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. ఎవరి ద్వారా మనకు మంచి సాక్ష్యం ఉండాలి? సంఘంలో ఉన్నవారి ద్వారా కాదు. ఎవరి ద్వారా మంచి సాక్ష్యం ఉండాలి మనకు? నీ ఇంటి పక్క ఆయనతో, నీ ఇంటి వెనుక ఆయనతో, నీ ఊరి వారితో. సంఘమునకు బయట క్రీస్తుని అంగీకరించని వారు ఉన్నారు కదా, వారితో మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. నా కొడుకు పులి అంటే, నా కూతురు పెద్ద అందగత్తె అంటే, నా భర్త బహుబలాసుడు నువ్వు పొగుడుకుంటే కాదు. నా ఇంట్లో మా తండ్రి నీతిమంతుడు అంటే కాదు. ఎవరి ద్వారా సాక్ష్యం పొందాలి నువ్వు? సంఘమునకు వెలపటి వారి ద్వారా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘమునకు వెలపటి ద్వారా సాక్ష్యము పొందాలి. ఎలాంటి సాక్ష్యం ఉండాలి మనకు? మంచి సాక్ష్యము. ఏంటి సాక్ష్యం అండి? మంచి సాక్ష్యము. దేవుని పిల్లారా, అలా నువ్వు సాక్ష్యం కలిగి ఉంటే, నువ్వు బయటకు వెళ్ళి క్రీస్తు సువార్త చెప్తే వాళ్ళు యేసు క్రీస్తు దేవుడని నమ్ముతారు. నీకు మంచి సాక్ష్యము బయట లేకపోయిందనుకో, నువ్వు దేవుడి విషయంలో ఎంత ప్రయాసపడ్డా అది నిష్ప్రయోజనము.
ఒకటి. రెండో విషయము, నీ కుటుంబమును గురించి, నిన్ను గురించి నువ్వు ఎంత డప్పు కొట్టుకున్నా వాళ్ళు పక్కపక్క నవ్వుతారు. నీ ముందు నవ్వకున్నా నువ్వు వెళ్ళాకైనా అంటారు, వాళ్ళే డబ్బు కొట్టుకుంటున్నారా, కొట్టుకొని అనుకుంటారండి. నీ మటుకు నువ్వే నీతిమంతురాలవి, నీతిమంతుడు అనుకుంటే సరిపోదు. ఎవరు నీకు ముద్ర వేయాలి నీతిమంతుడు అని? సంఘమునకు వెలుపల ఉన్నవారు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అట్టి సాక్ష్యము సంపాదించుకోవాలండి. పండిట్ ధర్మప్రకాష్ శర్మ అని ఒక పేరు మీరు వినుండొచ్చు. పండిట్ ధర్మప్రకాష్ శర్మ. ఆయన రాజకీయాల్లో మన భారతదేశానికి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉన్నాడు. అంటే ఎంపీ. మామూలు అండి ఎంపీ అంటే కాదు. ఒకటి. రెండోది, ఆయన సినిమాల్లో ప్రొడ్యూసర్గా చేశాడు, సినిమాల్లో హీరోగా కూడా యాక్టింగ్ చేశాడు. చాలా అందగాడండి పండిట్ ధర్మప్రకాష్ శర్మ. చాలా ధనవంతుడు, కోటీశ్వరుడు. ఆయన ఒకరోజు బైబిల్ తీసుకొని బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే బైబిల్ తీసుకొని చదవడం ప్రారంభించాడో, ఆ చదువుతున్న బైబిల్ని చూసి ఆయన అనుకున్నాడంట, ఈ బైబిల్ చదవడానికి పనికొస్తుంది తప్ప పాటించడానికి పనికిరాదు అని ఆయన మనసులో నిశ్చయించుకున్నాడంట. అంటే బైబిల్ చదివే క్రైస్తవులు ఈ బైబిల్ చదువుట మట్టుకే చదువుతారు కానీ దీన్ని పాటించరు అన్నాడండి. అని ఆయన ఏం చేశాడంటే, సరే చూద్దాం, క్రైస్తవులని ఒక్కసారి పరీక్షించి చూద్దామని. అతడు ధనవంతుడు, బహు అందగాడు, మరొకటి ఏంటంటే రాజకీయాల్లో గొప్పవాడు, సినిమాల్లో ప్రొడ్యూసర్, 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తాడు, సినిమాలో హీరో. అప్పుడు దేవుణ్ణి నమ్మినోళ్ళు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక 3-4 ఇండ్లు అవతల్లో ఉంటే వాళ్ళకి ఈయన పరిచయం. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళు అనుకుందాం, వెళ్ళి ఏమన్నాడు తెలుసా, నేను మీకు సినిమా చూపిస్తా. ఏమండి? సినిమా థియేటర్లో సినిమాలు చూపిస్తాను. సంక్రాంతి పండుగ వచ్చింది, కొత్త సినిమా ఆ థియేటర్లో ఆడుతుంది, మీకిద్దరికి నేను సినిమా టికెట్లు కొంటాను, బిర్యానీ తినబెడతాను, సినిమా చూపిస్తాను, నా కారులో తీసుకెళ్తాను, సినిమా అనంతరం తీసుకొచ్చి మళ్ళీ మీ ఇంటి దగ్గర నేను దింపేస్తాను అన్నాడు. ఆయన చూస్తే రాజకీయాల్లో గొప్పోడు, బహు అందగాడు, సినిమాలో ప్రొడ్యూసరు, సినిమా హీరో. వీళ్ళిద్దరు ఏమని చేశారు తెలుసా, బైబిల్ను పక్కన పడేశారండి. బైబిల్ పక్కన పడేసి చంగున ఎగిరి దుమికేసి, అబ్బో ఇంత డబ్బున్నోడితో, ఇంత అందగాడితో, ఇంత చదువున్నోడితో, సినిమాల హీరో, ప్రొడ్యూసర్, మళ్ళా మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఎంపీ, ఈయనతో సినిమాకి వెళ్ళడమా అని ఏం చేశారుగా, పోయి బురుక్కున పరిగెత్తుకెళ్ళి కారులో కూర్చున్నారండి. ఆయన తీసుకెళ్ళాడు, సినిమా చూయించాడు, బిర్యానీ తినబెట్టాడు, తీసుకొచ్చి ఇంటికాడ దింపాడు. ఆయన అనుకున్నాడు, వీళ్ళు పేరుకు మాత్రమే క్రైస్తవులు, అందుకే బైబిల్ చదవడానికే పనికొచ్చేది కానీ పాటించడానికి పనికిరాదు అనుకున్నాడండి. పనికిరాదు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పండుగ చేశారండి. పండుగ చేస్తే ఆ పండుగకు యేసుక్రీస్తుని నమ్మినోళ్ళు, క్రీస్తుని నమ్మి చర్చికి వస్తున్న వాళ్ళని, ఇలాంటి చెల్లెళ్ళను, అక్కలను, ఇలాంటి అయ్యలను కొందరు పిలిచాడు. క్రైస్తవులను మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేసి వెళ్ళండి అని
ఆయన ఇంటింటికి వెళ్ళి ఒక 1000 రూపాయలు సోదా పెట్టి ఇచ్చాడండి. ఆ కానుకల్లో పెట్టి ఇస్తే, ఇక చూడండి క్రైస్తవులు, క్రీస్తుని నమ్మిన వాళ్ళు కొందరు, అందరు కాదు, వాళ్ళు పరిగెత్తుకెళ్ళారండి. ఇంత పెద్దోడు పిలుస్తుండగా మనం ఎందుకు పోదు? ఏమవుతుంది, ఒక్క పూట తినొస్తే అంత మాత్రాన భక్తి పోతుందా? అసలు ఆయన ఇల్లు ఎలా ఉంటుందో, ఆ గేటు దాటి వెళ్ళనియరు అసలు అని పరిగెత్తుకెళ్ళిపోయి ఆ ఇంట్లోకి పోయి పెట్టిన భోజనాలు చేసి, అవసరమైతే అక్షింతలు తీసి వేసి, అవసరమైతే ఆ విగ్రహానికి మొక్కి, ఒక్కసారి మొక్తేమా వచ్చారు. అప్పుడు ఆయన అనుకున్నాడు, వీళ్ళు పేరుకు మాత్రమే క్రైస్తవులు, అంటే బైబుల్ చదవడానికే పనికొస్తుంది కానీ పాటించడానికి పనికి రాదు. దేవుని పిల్లరా, అందుకే ఆయన మనసులో స్థిరపడిపోయింది, బైబుల్ చదవడానికే పనికొస్తుంది కానీ పాటించడానికి పనికి రాదు అని అనుకున్నాడు. అనుకొని ఆయన ఏం చేశాడు తెలుసా? నేను ఒక క్రైస్తవురాల్ని వివాహం చేసుకోవాలో అని మనసులో నిర్ణయించుకున్నాడు. వెతికాడు 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 వెతికాడు. ఒక బిషప్, ఒక పెద్ద పాస్టర్ గారి కుమార్తెను వివాహం చేసుకున్నాడండి. ఆ పాస్టర్ మరి ఎట్టిచ్చుండో నాకు తెలియదండి. దేవుని నమ్మిన వాళ్ళకి అలాగ నమ్మని వాళ్ళకి ఇస్తారా అండి? కొంతమంది వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి అధికారం ఉంది, అమ్మో వాళ్ళు తెల్లగబతున్నారని ఇచ్చేస్తారు. కానీ నీ బిడ్డే ఆత్మ ఏమవుతుంది? నరకానికి వెళ్తుంది. దేవుని పిల్లారా, ఆ బిషప్ గారి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. చేసుకున్నాక ఆమెతో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? యేసు ప్రభు గురించి ఇంట్లో ఎత్తావా ఖబర్దార్. ఏమన్నాడండి? యేసు ప్రభు గురించి ఇంట్లో ఎత్తావా ఖబర్దార్. ఎందుకంటే మీకు అలవాటు ఉంటుంది, క్రైస్తవులకు ఏం అలవాటు అండి? యేసు ప్రభు దేవుడు, ఆయన నమ్ముకుంటే మోక్షం ఉంటుంది, ఆయన రక్తంలో పాపాలు కడగబడతాయి అని టకటకటక చెప్పేస్తారు మీరు. కాబట్టి ఇలాంటి మాటలు ఇంటిలో చెప్పొద్దు, ఇంకెవరికి చెప్పొద్దు నువ్వు అని ఆమెతో గట్టిగా చెప్పాడండి, వార్నింగ్ ఇచ్చాడు. చూద్దామని వివాహం అయ్యి 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది. ఈమెలో ఏమైనా తేడా కనబడుతుందేమో, వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడైనా ఒక చెడ్డ మాట మాట్లాడుతుందేమో, ఎప్పుడైనా ఒకసారి సెల్ ఫోన్ పట్టుకొని సినిమాలు ఏమైనా చూస్తుందేమో, లేదంటే తన అత్తగారి ఎదుట, తన మామగారి ఎదుట ఎక్కడైనా చెడుగా కూర్చోవడంలో తేడా ఉంటుందేమో, లేదా ఎక్కడైనా సినిమా పాట పాడుతుందేమో, ఎక్కడైనా స్నేహితులతో ముచ్చట్లు పెడుతుందేమో అని ఆయన ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి ఆమెను అబ్జర్వ్ చేస్తూ వస్తే ఆమె ఎక్కడ తేడా చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. తన మాటలో, తన ఆలోచనలో, తన పనిలో, తను నిలుచుండటలో, తన కూర్చుండటలో, తన నడుచుటలో, తన స్నేహితులతో మాట్లాడే విధానంలో, అత్తగారి మామగారి ముందు కూర్చునే క్రమములో ఆమె ఎక్కడ తేడా చేయలే. సంపూర్ణంగా వాక్యానికి విధేయత చూపిస్తే బతికిందండి. ఆయన చాలా ప్రయత్నం చేశాడు ఈమెని వాక్యములో నుండి తప్పించడానికి. ఒకరోజు ఆయన ఆఫీస్కి వెళ్దామని రెడీ అయ్యాడు. ఆమె బూట్లు చక్కగా తుడిచి తెచ్చి ఆయన కాలుకు వేసి లైసులు కడుతుంది తాళ్ళు. అంటే అంత తగ్గింపు ఆమెకు. ఆ బూట్లు మీ భర్త చెప్పులను దులుపుతారండి మీరు? ఈ చెల్లెలు ఒక్క దులుపుతుంటుంది. దేవుని స్తోత్రం. నువ్వు కూడా ఆపుకు. తప్పు లేదు, భర్తకు బూట్లు వేస్తే తప్పేం కాదండి. ఆమె షూస్ వేస్తే ఆమె హల్లెలూయా, కనీసం చెప్పులు ఆడ పడితే కాస్త దులిపి కాస్త పక్కన పెట్టి అయ్యా ఇగో అని చెప్పులు వెళ్ళేటప్పుడు ఇస్తే తప్పేముందండి?
ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ఆ చెప్పులు తీసి కింద కొడతారు. ఈ చెప్పుతోటే నన్ను ధన్యుణ్ణు, ఈ చెప్పుతోటే నన్ను కొట్టి ఆ చెప్పు తీసుకొని ఏం చేస్తారు? దేవుడి స్తోత్ర. అట్లా కొట్టొద్దండి. మగపిల్లలు కూడా చెప్పులు తీసుకొని, కర్రలు తీసుకొని, రాళ్ళు తీసుకొని, ఒక ఆమెకైతే పాపం ఇంతలో రాయి తీసుకొని కొట్టాడండి. ఇక్కడ నుండి ఇసిరి కొడితే ఆమె మోకాలకు తగిలి ఎగిరిపోయింది రాయి. ఆమె కాలు పనిచేయలేదు, ఇక తిమ్మిరి పట్టేసి మొద్దు బారి కింద పడిపోయింది. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అంత దెబ్బ అండి పాపం. దేవుని భయం. మా 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 పురుషుల కోపాలు వస్తాయి. అనా మమ్మల్ని అంటారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కానీ ఆమె విధేయత. అయితే ఆ లైస్ గాడుతూ ఏమన్నదంటే, అయ్యా, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు పేరు పెట్టిన దైవజనుడు మన ఇంటికి దగ్గరలోనే ఆ ఫంక్షన్ హాల్లో మీటింగ్ కాడికి వస్తున్నాడంట. నా పేరు పెట్టాడయ్యా, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వస్తానయ్యా అని ఆయన అడిగిందండి. అడిగితే ఆ బూటు కాళ్ళతో అలాగా లేపి తన్నాడండి. తన్నేస్తే ముక్కుకు తగిలి బలబల రక్తము కారిపోయింది. ఆ రక్తం కారుతుంటే కర్చీఫ్ తీసుకొని తుడుచుకొని ఇక చీదేసి నిలబడేసరికి అత్తగారు వచ్చారు. అత్తగారు మామగారు అంటే కోడలు చాలా ఇష్టం అండి. వచ్చి, అమ్మ ఏంటమ్మా కంట్లో నీళ్ళు వస్తున్నాయి? ఏం లేదు మామయ్య, ఏం లేదు. ఏంటమ్మా ఏదో బాధలో ఉన్నట్టున్నావు? ఏం లేదు మామయ్య, ఏం లేదు. ఏమైనా మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందంటే, ఏం లేదు మామయ్య. అత్తమ్మ ఏం లేదమ్మా అని తన భర్త దగ్గరికి వెళ్ళి ఆ షర్టు వేసి ఆ బటన్స్ పెట్టేటప్పుడు, నేనంటే నీకు చాలా ఇష్టమయ్యా. అత్తగారితో మామగారితో అంటుంది, ఈయనకు నేనంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఆమెలో చూశాడండి బైబిల్ను కరెక్ట్గా పాటించే స్త్రీని. ఆమేన్. బైబిల్లో ఉన్న వాక్యానుసారంగా బ్రతికే స్త్రీని తన భార్యలో చూసి అప్పుడు వెంటనే తన బెడ్రూమ్కి వెళ్ళిపోయి డోర్ వేసుకొని అరగంట సేపు ఏడ్చి అప్పుడు బయటకు వచ్చి ఆమెను తీసుకొని కారు ఎక్కించుకొని మీటింగ్ తీసుకెళ్ళి పాస్టర్ గారితో ప్రార్థన చేయించి అప్పటి నుండి బైబిల్ పట్టుకొని చదువుతూ, బైబిల్ను చదివే వాళ్ళు ఉన్నారనుకున్నా కానీ పాటించే వాళ్ళు లేరనుకున్నా, కానీ పాటించే వాళ్ళు నా ఇంటిలోనే ఉన్నారని ఇప్పుడు అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అనుసారంగా నా భార్య పాటిస్తుందని అంతటి కఠినస్తుడు, అంతటి జ్ఞాని మారిపోయాడని. మారిపోయి మొట్టమొదట ఆయన సువార్త ఎవరికి చెప్పాడో తెలుసా? బైబిల్ గ్రంథం పట్టుకొని బాప్తిసం తీసుకున్న తెల్లారి జైలుకి వెళ్ళి జైల్లో ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారికి సువార్త చెప్పాడండి. యేసు ప్రభు గొప్పోడు, ఆయన నమ్ము మేడం అని ప్రధానమంత్రికి ఇందిరాగాంధీ గారికి సువార్త చెప్పాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బయటకు వెళ్ళి సువార్త చెప్పాలని కాదు తల్లుల్లారా, చెల్లెల్లారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, అయ్యల్లారా. నీ బ్రతుకు బైబిల్ అనుసారంగా ఉంటే మనుషులు మారుతూనే ఉంటారు. ఆమేన్. నీ మాట బైబిల్కి అనుకూలంగా ఉంటే మనుషులు మారుతూనే ఉంటారు. ఏంట్రా ఈమెలో ఇంత మార్పు ఉంది, ఇంత సమాధానంగా బ్రతుకుతుంది, ఏంట్రా ఇతడు ఎంత తగ్గించుకుంటున్నాడు? వాక్యానుసారంగా బ్రతకడం నువ్వు నేర్చుకుంటే నువ్వు నీ ఇంటి పక్కలకి వెళ్ళి యేసయ్యను నమ్ము అక్క, యేసయ్యను నమ్ము అన్న అని చెప్పవలసిన అవసరం లేదండి. నీ ప్రవర్తనే వాళ్ళను మార్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని పిల్లలారా,
వాక్యానుసారంగా ఈ 2025లో బతకడానికి ఒక నిర్ణయం తీసుకో. బ్రతకడం కష్టంగా అయ్యా అంటే కష్టమే ఎవరికైనా. ఎందుకంటే మరి దేవుని నిబంధన అది, చట్టం అది. ఆ చట్టానుకూలంగా బతకడం నేర్చుకోవాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇంటి పక్కలకి యేసయ్యను నమ్మమ్మా, యేసయ్యను నమ్మయ్యా. ఆయన గొప్ప దేవుడు, సమాధానకర్త. కుటుంబంలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుందని చెప్పి ఇంటికి వెళ్ళాక భార్య భర్తలు ఇద్దరు ఒక్కరొక్కరు జుట్లు పట్టేసుకొని లాక్కొని కొట్టుకుంటారు అనుకో, లేదంటే ఇంకెవరితో గొడవ పడుతున్నారు అనుకో, ఇప్పటిదాకానే వచ్చి ఇంట్లో సమాధానం ఉంటుందంట. యేసయ్యను నమ్మితే ఏముంటుందంట? సమాధానం ఉంటుందంట. భలే సమాధానం ఉందండి యేసయ్యను నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో. నమ్ముతారా అండి? క్రీస్తుని అంగీకరిస్తారా అండి? కాబట్టి దేవుని పిల్లారా, బ్రతికే కొన్నాళ్ళైనా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, మనం కాపాడుకోవాలి. అందుకే వాక్యం ఏమని సెలవిస్తుంది? నువ్వు సంఘమునకు వెలుపటి వారి ద్వారా మంచి సాక్ష్యము సంపాదించుకోవాలి. ప్రయత్నించండి, ప్రయత్నించండి. నీకు ఎంత గౌరవం ఉంటుందో, ఎంత విలువ ఉంటుందో, అలా సంఘము, అలా ఏమవుతుంది మన జీవితము? పరిమళ సువాసనగా మారుతుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. మీకు 2 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటిది? తగ్గింపుదల కలిగి ఉంటే హెచ్చింపబడతాం. రెండోది ఏంటిది? మర్చిపోయినావా? దేవునికి భయం. రెండోది ఇప్పుడే చెప్పానుగా, సంఘమునకు వెలుపటి వారితో మనం మంచి సాక్ష్యము సంపాదించుకోవాలి. అంటే బైబుల్ వాక్యానుకూలంగా మనం ఏం కావాలి? జీవించాలి. ఆమెన్, ఆమెన్. వాక్యానుసారంగా బ్రతకడం అలవాటు చేసుకుంటే మనంత ధన్యులు లేరండి. చదువురా, మార్కు సువార్త 8:36. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు సర్వమును సంపాదించుకొని ప్రాణాన్ని కోల్పోతే ప్రయోజనం ఏంటండి? ఏంటి ప్రయోజనం? దేవునికి మహిమ. మైకేల్ జాక్సన్ గారి గురించి దేవుడు మనకిచ్చిన పుస్తకంలో రాశాము. ఏ పుస్తకం ఇది? సత్యార్థ జ్ఞానం. ఏంటండి? సత్యార్థ జ్ఞానం. ఈ పుస్తకంలో రాయబడ్డదండి. ఎవరి గురించి? మైకేల్ జాక్సన్, ది గ్రేట్ కింగ్ పోప్, ద గ్రేట్ కింగ్ పాప్ మైకేల్ జాక్సన్ గారు అండి. ఇతని ఇల్లు 2700 ఎకరాలంట. ఎంత అండి? ఇతని ఇల్లు విస్తీర్ణం ఎంత? 2700 ఎకరాలు. అంటే మామూలు ఇల్లా అయ్యగారు? 2700 ఎకరాలంటే అంతేనే కదా, చాలా పెద్దదిగా, చాలా పెద్ద ఇల్లు. దేవుని పిల్లారా, అతని కోరిక ఏంటంటే 150 సంవత్సరాలు బ్రతకాలని అతని కోరిక. అతని దగ్గర ఉండే డాక్టర్లు ఇంటర్నేషనల్ టాప్ మోస్ట్ డాక్టర్లు 12 మంది ఉండేవాళ్ళండి. 12 మంది డాక్టర్లు. అతనికి కారులో వెళ్తున్నా, ఇంకెక్కడైనా ఇంట్లో నడుస్తున్నా జారి కింద పడితే, ఏమైనా కాస్త దెబ్బ తగిలితే, ఈ కంటికే కానీ పంటికే కానీ దెబ్బ తగిలితే వెంటనే అవయవ దానం చేయడానికి ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? 200 కుటుంబాలంట అండి. ఎన్ని కుటుంబాలు? 200 కుటుంబాలండి. అంతమందిని ఏర్పరచుకున్నాడు. అతడు ఒక్క సాంగ్ చేస్తే 100 నుండి 150 కోట్ల రూపాయలు వస్తాయంట. ఎంత అండి? 100 నుండి 150 కోట్ల రూపాయలు వస్తాయి ఆయనకు. దేవుని పిల్లలారా,
ఇతని ఆస్తి కొన్ని బిలియన్ కోట్ల రూపాయలండి. చాలా ధనవంతుడు. ఇతని కోరిక ఏంటిది? 150 సంవత్సరాలు బతకాల నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి భావన కలిగి బ్రతుకుచున్నాడండి ఇతడు. తినే భోజనమైనా త్రాగే నీళ్ళైనా చాలా కాస్ట్లీ. చాలా శ్రద్ధ కలిగి అతడు బ్రతుకుతూ ఉంటాడు. దేవుని పిల్లలారా, కానీ ఇలాంటి వాడు ఒకరోజు నిద్ర వస్తుందని తన రూములోకి వెళ్ళిపోయి నిద్రపోయాడు. పడుకున్నట్టే ఏమైపోయాడండి? పడుకున్నట్టే చనిపోయాడు. 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నవాడు 50 సంవత్సరాలలోనే గుండె పోటు వచ్చి చనిపోయాడు. ఏమొచ్చి? హార్ట్ అటాక్. ఏమొచ్చి చనిపోయాడు? హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చి చనిపోయాడు. దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకడు సమస్తము సంపాదించుకొని వాడి ప్రాణం కోల్పోతే లాభమేమీ లేదండి. అందులో నుండి పూచిక పుల్ల తీసుకెళ్ళాడా? అతడు బొంబాయి ప్రాంతానికి వచ్చి డ్యాన్స్ చేస్తుంటే కొంతమంది యవనస్తురాళ్ళు ఒక పాప ఆయన చెయ్యి పట్టుకుందంట. చెయ్యి పట్టుకుంటే ఆయన సెకండ్ ఇచ్చిందంట. ఇట్లా సెకండ్ ఇస్తే ఆ చెయ్యికి ఇట్లా సెకండ్ తీసుకున్నామే కనీసం 3 నెలల దాకా చెయ్యి కడుక్కోలేదంట ఆమె. ఎందుకంటే అతడు ఈ చెయ్యిని తగిలాడు, ఈ చెయ్యితో సెకండ్ ఇచ్చాడు. ఈ చేతికి ఉన్నటువంటి అతని స్పర్శ ఏమైపోతుందంట కడిగితే? అంత ఫ్యాన్స్ ఉన్నారండి ఆయనకు, అంత ఫ్యాన్స్. కానీ దేవుని పిల్లరా, 50 సంవత్సరాలకి ఏమైపోయాడు? కాబట్టి మీకు నేను చెప్పేది ఒకటి, సర్వమును సంపాదించుకొని ప్రాణమును పోగొట్టే ప్రయోజనం ఏమీ లేదు. వాక్యానికి విధేయత చూపించండి. దేవుడిచ్చిన ఆయుష్ను చక్కగా దేవుని కొరకు ఖర్చు చేయండి. రోమపత్రిక 12:1 ప్రకారం సజీవంగా మీ శరీరాలను దేవునికి సమర్పించండి. దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకు ఒక సువాసనగా ఈ లోకములో బ్రతకండి. రేపటి దినాన ఇక్కడ కళ్ళు మూస్తే ఖచ్చితంగా దేవదూతలు నిన్ను తీసుకెళ్లి పరమందు నిలబెడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎల్లకాలం భూమి మీద బతకడానికి రాలేదండి ఎవరమైనా. చూస్తుండగా ఆయుష్ తరిగిపోతుంది. కాబట్టి నీటి ఆవిరి లాంటి బ్రతుకులు మనయి. కాబట్టి బహు జాగ్రత్త కలిగి భక్తిలో మీరు ముందుకెళ్తే వచ్చే సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అద్భుతంగా దీవించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన నమ్మకాలను ఒమ్ము చేయకండి. ఆయన మీ పైన పెట్టుకున్న ఆశలను వాటినన్నిటినీ నీరుగారించకండి. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. మీ కొరకు ఒక గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు. ఈ మారుమూల గ్రామాల్లో నిన్ను ఒక విప్లవకారులుగా దేవుని ప్రతినిధిగా నిలబెట్టాలని ఒక మంచి మనసు కలిగి ఉన్నాడు ఆయన. ఆ ఆలోచనలన్నీ బలహీనపరచకండి దేవుని ఆలోచనలు. ఆమేన్.